తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు క్రమంగా తీవ్రతరమవుతున్నాయి. ఈ నెలలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 31% లోటు వర్షపాతం నమోదైంది. మొదటి పక్షం రోజుల్లో సాధారణ వర్షపాతం 114 మిల్లీమీటర్లు కాగా 79 మిల్లీమీటర్ల వర్షమే కురిసినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే ఈ నెలలో ఇప్పటికే 31% లోటు వర్షపాతం నమోదైంది. జూలై 31 నాటికి లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు 12 ఉండగా ఆగస్టు 15 నాటికి వీటి సంఖ్య 15కు పెరిగింది. రాష్ట్రంలో 621 మండలాలకు గాను 256 చోట్ల 20 నుంచి 59% లోటు వర్షపాతం నమోదైంది. మరో 8 మండలాల్లో 60 నుంచి 99% తీవ్ర లోటు వర్షపాతం రికార్డైంది. కేవలం 4 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదవ్వగా 90 చోట్ల అధిక, మరో 263 మండలాల్లో సాధారణ వర్షం కురిసినట్లు ప్రణాళిక విభాగం గణాంకాలు వెల్లడించాయి. ముఖ్యంగా గత నెలలో సగటు వర్షపాతం నమోదైనప్పటికీ ఆగస్టులో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. నాగర్ కర్నూల్, నల్లగొండ, ఆదిలాబాద్, నారాయణపేట్, వనపర్తి, గద్వాల, సూర్యాపేట్, భువనగిరి, కొత్తగూడెం, మహబూబాబాద్, మేడ్చల్, ఖమ్మం, జనగామ, వరంగల్, హన్మకొండ జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. కామారెడ్డి, మెదక్ జిల్లాలో మాత్రమే అధిక వర్షపాతం రికార్డు అవ్వగా మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షం కురిసింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనాల పరంపర కొనసాగుతుంది. నిన్న ఉదయం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ను ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి మధ్యాహ్నానికి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడి ఇవాళ ఉదయానికి వాయుగుండంగా మారనుంది. ఈ నేపథ్యంలో తూర్పు, మధ్య, ఉత్తర భారతంలో రుతుపవనాలు చురుగ్గా మారనున్నాయి. దీని ప్రభావంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణాదిలో కర్ణాటక, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి అని వాతావరణ శాఖ తెలియజేసింది. దేశవ్యాప్తంగా రుతుపవనాలు పుంజుకొని వర్షాలు కురుస్తున్నప్పటికీ దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావం కొనసాగుతోంది. ఉత్తర కోస్తాలో మాత్రమే వచ్చే 4-5 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.